రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ అండి. లైక్ అంటే ఈ జర్నీలో లైక్ అంటే స్టార్ట్ చేసి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఇన్ని ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా హ్యూజ్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ కెరియర్ అన్నాక ఈ సముద్రంలో ఈదడం కూడా అప్పుడప్పుడు కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. సో కొన్ని అప్ అండ్ డౌన్స్, కొన్ని ఫ్లక్చువేషన్స్ కూడా ఉంటాయి. సో మీ లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటో చెప్పండి. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లైఫ్లో అంటే నేను అడిగేది అబౌట్ దిస్ ఇండస్ట్రీ, సీరియల్స్ ఇండస్ట్రీ అచీవ్మెంట్. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఇంత మంచి క్యారెక్టర్స్, ఇంత కాంపిటీషన్స్లో నిలబడ్డమే అచీవ్మెంట్ కదండి. యా ట్రూ కదండి. ఈ సెట్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ పాత ఆర్టిస్టులే. ఆర్టిస్టులమే కదా. మీరు కానీ చాలా మంది ఖాళీగా ఉన్నారు. నాతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు, నాకంటే ముందు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ చూస్తే ఖాళీగానే ఉంటారు. అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు. చాలా మంది కనుమరుగు అయిపోయారండి చెప్పాలంటే. కోర్స్ అంటే వాళ్ళు కనుమరుగు మీన్స్ వాళ్ళకు తగ్గిన క్యారెక్టర్స్ రాకనో, నచ్చకనో, ఏదో వాట్ ఎవర్ రీజన్స్ కావాలని కొంతమంది బ్రేక్ తీసుకొని ఉన్న వాళ్ళు ఎవరు ఉండుంటారు. బట్ నేనైతే కంటిన్యూ అవుతున్నా అంటే దిస్ ఇస్ అచీవ్మెంట్ పక్కా. ఎందుకంటే ఏముంటుంది అంటే మనకి నచ్చిన ఫీల్డ్ లో, మనకు నచ్చిన ప్రపంచంలో నచ్చిన వర్క్ చేసుకుంటూ ఉండడం కంటే ఇంకేం లేదు లైఫ్ లో. ఎస్, అచీవ్మెంట్స్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి చిన్న చిన్న నెగటివ్స్ కూడా ఉంటాయి ఎక్కడో అక్కడ. అంటే ప్లస్ ఉన్న చోట మైనస్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనొచ్చా, లేకపోతే మేబీ ఇట్ ఈస్ ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించిన టైం ఏదైనా ఉందా మీకు? ఈ మధ్య కాలం అని కాదు కానీ అప్పుడైతే దేవత చేసే టైంలో పాత దేవత వచ్చేది. పాత దేవత కౌశిక్ గారు కదా మెయిన్ లీడ్. యా యా యా. అందులో కూడా నేను హీరో సిస్టర్, నాకేంటో హీరో సిస్టర్ క్యారెక్టర్స్ అన్ని అలా కలిసి వస్తున్నాయి. అది మార్నింగ్ షూటింగ్ మిమ్మల్ని అందరూ చూడగానే అబ్బా ఎంత బాగుంది ఈ అమ్మాయి, మంచి మన ఇంట్లో అమ్మాయిలా ఉంది అనిపిస్తారు కదా. ఆటోమేటిక్ గా సిస్టర్ అనేసరికి తొందరగా ఓన్ చేసుకుంటారని మేబీ మీకు ఆ క్యారెక్టర్ ఇస్తున్నట్టున్నారు. తెలీదు. అది మార్నింగ్ షూటింగ్ చేసాం, నైట్ ఫోన్ చేసి 11 o'clock కి కాల్ చేసి శ్వేత గారు కూడా ఉన్నారు ఆ సీరియల్లో. కానీ అప్పుడు మాకు ఇంత బాండింగ్ లేదు. సంధ్యారాగం అప్పుడు మీరు ఇద్దరు న్యూయే కదా, మీరు శ్వేత గారు ఇద్దరు కూడా. అంతే, అఫ్ కోర్స్ చక్రవాకం కలిసి చేసాం ఇద్దరం, అంత లేదు. మళ్ళీ దేవత కలిసే చేసాము, అంత లేదు. తెలీదు అంటే ఆవిడ కొంచెం, నేను సిస్టర్ ఆవిడ హీరోయిన్, అది ఉంటుంది కదా. ఇప్పుడంటే కొంచెం మదర్ కాబట్టి ఆ హీరోయిన్ నా కూతురే కదా అని కొంచెం ఉంటుంది సీనియారిటీ. అప్పుడంటే ఆ హీరోయిన్ మన అట్లా ఉండేది కొంచెం. ఆ సీరియల్ టక్కున ఆపేశారనమాట. చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అప్పుడు. ఆయన కూడా ఇంకా కొంచెం అప్పుడప్పుడే డైరెక్షన్ లో కొత్త అవ్వలేదు, చాలా ఉంది. అప్పుడు కొంచెం నేను చాలా స్ట్రగుల్. దాని తర్వాత నేను 9 months, నాకు 9-10 months ఫుల్ గా గ్యాప్ వచ్చేసింది. నాకు వర్క్ లేదు అసలు. అంటే ఇప్పుడు తెలిసిన ఆర్టిస్ట్, ఇప్పుడు నేను అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది, ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడక్షన్ ఛానల్ కి మెయిన్ ముఖ్యంగా జీ గుర్తు పెట్టుకునేలాగా ఆర్టిస్ట్లను మేబీ ఎవరు గుర్తు పెట్టుకోరు. ఒక 2 సీరియల్ చేసింది, తిని లేదంటే తినేం చేస్తుంది ఇప్పుడు అనే స్టేజ్ లో ఆలోచిస్తే అప్పుడు అంత నాకు నాలెడ్జ్ లేదు మేబీ. అప్పుడు నేను చాలా సఫర్ అయ్యా. ఒక 9 months వర్క్ లేదు, ఏం లేదు. అప్పుడు చాలా ఇబ్బంది అయింది. తర్వాత ఎప్పుడైతే నేను మై నేమ్ ఈజ్ మంగతాయారు కమిట్ అయ్యానో అప్పటి నుంచి మై నేమ్ ఈజ్ మంగతాయారు, కృష్ణ అవతారాలు, ఇంకా వరుసగా అన్ని ఇందులోనే సీరియల్స్. నాకు ఆల్మోస్ట్ ముగ్గురు సిస్టర్స్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక లో ప్రొఫైల్ నుంచి వచ్చిన వాళ్ళే. లైక్ అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే పోనీ పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఒక టిఫిన్ సెంటర్ ఎవ్వరు లేరు. అమ్మ నాన్న పాపం ఇద్దరు కూడా చాలా కష్టపడి మిమ్మల్ని పెంచారు. ఒక టిఫిన్ సెంటర్, అసలు మీదంతా ఒక డిఫరెంట్ జోన్. అక్కడ నుంచి ముగ్గురు బిజీ ఆర్టిస్టులు అయ్యారు. ఎస్పెషల్లీ సౌజన్య గారితో కంపేర్ చేస్తే శిరీష గారు మీరు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు బిజీగానే ఉంటారు. శిరీష మాకంటే బిజీ. శిరీష గారు అవును వచ్చింది అంతే, ఇంకా హీరోయిన్ 2-3 సీరియల్స్, షోస్, ప్రోగ్రామ్స్, తను లక్ అంతే. అసలు నిజంగా తను చేసేవి కూడా భలే హిట్ సీరియల్స్ ఉంటాయి అన్ని. 10th కంప్లీట్ అయిపోయింది, వచ్చేసింది. అవును. సో ఇంకా అంటే హైట్ కి పర్సనాలిటీకి ఎక్కువే కనిపిస్తుంది. మెయిన్ కళ్ళు చాలా ప్లస్ తనకి. ఆ పుత్తడి బొమ్మలో క్లోజప్స్ ఎక్కువ ఉండేవి తనవి, అసలు హైలైట్. ఇంటర్మీడియట్ 10th కంప్లీట్ అయింది, వచ్చింది, కంటిన్యూ అంతే అయిపోయింది. అంటే మీ ముగ్గురి ఫేస్ కట్స్ కూడా ఏంటంటే ఒక కంప్లీట్ హోమ్లీ అమ్మాయిలు. వీళ్ళకి ఎవరైనా కానీ చూస్తే
శిరీష గారు కానివ్వండి, మీరు కానివ్వండి, సౌజన్య గారు కానివ్వండి, మీ ఫేస్ కట్స్ అంతా కూడా కంప్లీట్గా ఒక హోమ్లీ అమ్మాయిలు. సో దానికి తగ్గట్టుగానే మీ క్యారెక్టర్స్ ఏంటంటే మన అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి అని ఓన్ చేసుకునే విధంగా ఉంటాయి అంతా. సో ఇక్కడ ఆర్టిస్టుల గురించి చెప్పండి. లైక్ అంటే ఇప్పుడు మీతో పాటు మీకు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. సో సాయి కిరణ్ గారు హీరోగా మూవీస్ చేశారు అండ్ సీరియల్స్ చాలా కాలం నుంచి చేస్తున్నారు. సాయి కిరణ్ గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? సాయి కిరణ్ గారు నేను ఇంతకు ముందు ఇంటి గుట్టు చేశాను కదా, సో నాకు ఆ పరిచయం ఉంది. సేమ్ అన్నయ్య, సేమ్ సాఫ్ట్, సేమ్ ఎవ్రీథింగ్. అండ్ మా హస్బెండ్ సీరియల్లో గుప్పడంత మనసు చేశారు. సో నాకు అటు నుంచి ఇటు నుంచి అన్ని రకాలు అనే పరిచయము. సో అది అన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఇంకా జానకి వీళ్ళంటే మీకు ఇక్కడ పరిచయం అయ్యారు. స్టార్టింగ్ కొంచెం అటు ఇటు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. ఇప్పుడు అంతే. అండ్ మన శ్వేత గారు ఉంటారు. సో చాలా శ్వేత గారు నాకు తెలియడం 15 years నుంచి తెలుసు. బట్ మీ ఇద్దరికి క్లోజ్నెస్ అంటే ఇక్కడేనా? మాకు ఒకటే రూమ్ ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ లొకేషన్ కూడా వేరే లొకేషన్ వెళ్ళి మా ఇద్దరు ఒకే రూమ్ లో పడేస్తారు. ఓకే, అవుట్డోర్ వెళ్ళినా కూడా మేము ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నాం. సూపర్ అలా కలిసి వచ్చింది మాకు. నైస్ అండి, చాలా బాగుంది. లైక్ అంటే మొత్తానికి పడమటి సంధ్యా రాగంలో మీ క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? క్యారెక్టర్ చెప్పాను కదా, అన్నీ ఉన్నాయి. ఒక నెగిటివ్ కాదు, ఫన్ కాదు, సెంటి కాదు, గయ్యాలి కాదు, అమాయకం కాదు, అన్ని కలిస్తే పద్మ. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలియదు. ఓకే, ఒక మిక్స్డ్ వెజిటేబుల్ రెసిపీ అన్నమాట ఇది. రియల్లీ అండి. పద్మ గారు, ఐఎమ్ సారీ పద్మ గారు అని వచ్చేసేస్తుంది మీ పేరు. జనరల్ గా మేము క్యారెక్టర్ నేమ్తోనే మేము పిలుచుకోవడం అలవాటు అవుతుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ హిట్ అయిందంటే ఆటోమేటిక్ గా అదే నేమ్తో మేము మిమ్మల్ని పిలుస్తూ ఉంటాము. బట్ ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. బికాస్ ఏంటంటే సక్సెస్ లో ఉన్న వాళ్ళకి మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పడం అనేది కొంచెం అమాయకత్వమే అవుతుంది. బట్ అయినప్పటికీ కూడా ఇంకా ఫ్యూచర్ లో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఉండాలి అండ్ దాంతో పాటు మీకు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.